Hi everyone, this is Kishore from ABNPR Career Science School. Subject is Financial Accounting. Second semester, first become General and Computer students. Topic is Consignment. On January 15, 2010, Haim of Hyderabad sent 400 bicycles to be sold on consignment to Madhavi of Mumbai. The cost of each bicycle is 1000 rupees. జనవరి 15, 2010 హైదరాబాదుకు చెందిన హైమ 400 సైకిళ్లను ఒక్కొక్కటి 1000 రూపాయల చొప్పున ముంబైలో ఉన్న మాధవ్కి కన్సైన్మెంట్పై అమ్మడానికి పంపడం జరిగింది. హైమ పెయిడ్ క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 6000. హైమ రవాణా మరియు ఇతర ఖర్చుల కింద 6000 రూపాయలు చెల్లించారు. హైమ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ అకౌంట్ సేల్స్. హైమ కింది అకౌంట్ సేల్స్ని అందుకోవడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అండి? మాధవ్ దగ్గర నుంచి. రిమెంబర్, కన్సైనీ మాత్రమే ఎప్పుడు అకౌంట్ సేల్స్ కన్సైనర్ పంపిస్తారండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో హైదరాబాద్కు చెందిన హైమ ముంబైకి చెందిన మాధవ్కి సరుకుని కన్సైన్మెంట్పై పంపారు. కాబట్టి హైమ కన్సైనర్ అవుతారు, మాధవి కన్సైనీ అవుతుంది. ఓకే, సో మాధవి కన్సైనీ కాబట్టి కన్సైనీనే ఎప్పుడు కూడా అకౌంట్ సేల్స్ని కన్సైనర్ పంపడం జరుగుతుందండి. ఓకే, కన్సైనర్ దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మాధవి పంపిన అకౌంట్ సేల్స్లో ఏముందంటే 15th March 150 bicycles were sold at a 1300 per bicycle, and 10th April 150 bicycles were sold at 1500 per bicycle. సో మార్చి 15వ తారీఖున 150 సైకిళ్ళు ఒక్కొక్కటి 1300 చొప్పున, ఏప్రిల్ 10న 150 సైకిళ్ళు ఒక్కొక్కటి 1500 చొప్పున అమ్మడం జరిగింది అని ఉంది. ద కమిషన్ ఆన్ సేల్స్ ఈజ్ 5%. అమ్మకాలపై 5% కమిషన్ ఇవ్వాలి. అండ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై మాధవి ఆర్ 5200 అండ్ ద బ్యాలెన్స్ ఈజ్ రిసీవ్డ్ బై డ్రాఫ్ట్. మరియు మాధవి 5200 రూపాయలు ఖర్చులు చెల్లించింది, మిగిలిన మొత్తం బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో వస్తుంది అని పంపడం జరిగింది అని ఈ అకౌంట్ సేల్స్లో ఉందండి. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైమ. సో హైమ అంటే అని చెప్పుకున్నామండి, కన్సైనర్ అని చెప్పుకున్నాం. అంటే కన్సైనర్ పుస్తకాల్లో ఆవర్జన ఖాతాలు తయారు చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎన్ని సైకిల్ పంపించారండి? 400 సైకిల్, 400 సైకిల్స్ పంపించారు. ఎన్ని అమ్మారు? 15th March 150 అమ్మారు, 150. అండ్ ఏప్రిల్ 10th 150 సైకిల్, అంటే టోటల్గా 300 సైకిల్స్ మాత్రమే సేల్ చేశారనమాట. సో ఇంక ఎన్ని సైకిల్ మిగిలిన మన దగ్గర? 100 సైకిల్స్. సో 100 సైకిల్స్ క్లోజింగ్ స్టాక్ ఆర్ ఆన్సోల్డ్ స్టాక్. సో ఇది అమ్మకం కాకుండా మిగిలిపోయిన సరుకు లేదా ముగింపు సరుకు 100 సైకిల్ అండి. సో మనం లెక్కలు చేయడం, ఆవర్జన ఖాతాలు నమోదు చేయడానికి ముందుగా ఈ అన్సోల్డ్ స్టాక్ని వాల్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో హైమ పుస్తకాల్లో ఆవర్జన ఖాతాలు ఏమన్నారు కాబట్టి ఫస్ట్ మనం కన్సైన్మెంట్ అకౌంట్, దెన్ మాధవి అకౌంట్ అండ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. దెన్ దానికన్నా ముందు మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేయడానికి వర్క్ నోట్స్ చూద్దాం. దెన్ కాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. సో ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ కాస్ట్ ఎంత? మిగిలిపోయిన సైకిల్ ఏంటండి? 100 కదా. 100 ఇంటూ మనం ఎప్పుడూ అన్సోల్డ్ స్టాక్ని కాస్ట్ బేస్కే క్యాలిక్యులేట్ చేసుకుంటాం అని చెప్తున్నాం అనమాట. 100 ఇంటూ ఎంత పంపించారు? ఒక్కొక్క సైకిల్ ఎంత పంపారండి? 400. దట్ ఈక్వల్ టు 4 lakhs. 40,000. యాడ్ ప్రొపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనర్. సో కన్సైనర్ చెల్లించినటువంటి ఖర్చులు దామాషా ప్రకారం. సో కన్సైనర్ ఎన్ని ఖర్చులు చెల్లించాడండి? 600 రూపీస్ ఎక్స్పెండిచర్ పే చేశారు అతను. ఎన్ని సైకిల్కి? 400 సైకిల్స్కి. మనకి ఎన్ని సైకిల్స్ కావాలి? 100 సైకిల్స్కి సరిపోతుంది అనమాట. ఎందుకని 100 సైకిల్స్ మాత్రమే అన్సోల్డ్ స్టాక్ కాబట్టి 100 సైకిల్స్కి మనకి ఆ ఖర్చులు కన్సైనర్ ఎక్స్పెన్సెస్ తెలిస్తే సరిపోతుంది. సో దట్స్ వై 6000 ఇంటూ 100/400 దట్ ఈక్వల్ టు 1500. టోటల్ 41,500. యాక్చువల్లీ దీనికి కన్సైన్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేయాలి. ఇంత ముందు ప్రాబ్లంలో ఇంత ముందు వీడియో మనం చెప్పుకున్నామండి. ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్సెస్ మాధవి ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై మాధవి ఆర్ 5200. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మనకి. అంటే మాధవి 5200 ఖర్చులు చెల్లించారని మాత్రం చెప్పారనమాట. ఎందుకు చెల్లించారు, ఎలా చెల్లించారు, సో క్లియర్గా చెప్పలేదు. అందుకని చెప్పేసి అన్నింటినీ కూడా మనం రికరింగ్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసి వాటిని లెక్కలో
అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోవడం జరగదన్నమాట. సో అందుకని ఫైనల్గా ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత అవుతుందంటే 41,500 ఓన్లీ. నౌ వీఆర్ ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్స్. దాంట్లో ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలండి, అవి కూడా చూద్దాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ అండి. సో కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు విలువని మనం నోట్ చేసుకోవాలి. సో అందుకని డెబిట్లో వచ్చే అంశాలు ముందర చూద్దాం మనం, ఆర్ లెక్కను బట్టి కూడా మనం ఈ లెక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చారండి, 400 సైకిళ్ళు ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున పంపారు అని చెప్పారు కదండి, అది నోట్ చేద్దాం. టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 4 lakhs అంటే 400 into 100 దట్ ఈక్వల్ టు 4 lakhs. దెన్ నెక్స్ట్ వన్ ఏం చేశారు, హైమా పెయిడ్ కాటేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 6,000 అండి. హైమా 6,000 ఖర్చులు చెల్లించారన్నారు, అది నోట్ చేద్దాం. హైమా కన్సర్నర్ కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 6,000 రూపీస్. దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, సేల్స్. సో హైమా 150 సైకిల్స్ ఆన్ 15th March అమ్మారు, అగైన్ 150 సైకిల్స్ ఆన్ April 10th అమ్మారు కాబట్టి సేల్స్ నోట్ చేసుకున్నాం. సేల్స్ అంటే నథింగ్ బట్ ఎవరు సేల్ చేశారండి, కన్సైనీ సేల్ చేశారు. ఇక్కడ కన్సైనీ పేరేంటి, మాధవి. సో బై మాధవి అకౌంట్, ఇక్కడ రెండు సార్లు ఇచ్చారు కాబట్టి సేల్స్ని మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఫస్ట్ 150 into 1300 150 సెకండ్లు ఒక్కొక్కటి 1300 చొప్పున అమ్మారు, దట్ ఈక్వల్ టు ఇన్నర్ కాలంలో 1,95,000. నెక్స్ట్ వన్ ఏప్రిల్లో మరి ఇంకొక 150 సెకండ్లు ఒక్కొక్కటి 1,500 చొప్పున అమ్మారు. సో 150 into 1,500 దట్ ఈక్వల్ టు 2,25,000. టోటల్ సేల్స్ ఈజ్ 4,20,000. దెన్ ద కమిషన్ ఆన్ సేల్స్ 5%, కమిషన్ మీద అమ్మకాల మీద కమిషన్ 5% అండి. సో టు మాధవి అకౌంట్ కమిషన్ ఎంత అంటే 4,20,000 into 5% దట్ ఈక్వల్ టు 21,000. టు మాధవి అకౌంట్ కమిషన్ 21,000. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై మాధవి 5,200. సో మాధవి చెల్లించిన ఖర్చులు 5,200 అండి. మాధవి కన్సైనీ కాబట్టి టు మాధవి అకౌంట్ ఎక్స్పెన్సెస్ 5,200. దెన్ అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసామంటే పైన ఉంది మనకి, బై అన్సోల్డ్ స్టాక్ వాల్యూ 41,500. దెన్ క్రెడిట్ ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చిందండి. దెన్ క్రెడిట్ టోటల్ ఎక్కువ వచ్చింది 4,61,500. దాన్ని డెబిట్ తీసుకెళ్ళాను 4,61,500. దాంట్లోంచి 4,61,500 మైనస్ 4 lakhs మైనస్ 6,000 మైనస్ 5,200 మైనస్ 21,000. The difference equal to is 29,300. This is called profit. This profit we transfer to profit and loss account and the year ending. So to profit and loss account 29,300. టు లాభ నష్టాల ఖాతా 29,300. ఇక్కడితో కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయ్యింది. ఓకే. సో దెన్ కన్సైనీ ఖాతా, కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ పేరు మాధవి కాబట్టి మాధవి అకౌంట్ అండి. దెన్ ఫస్ట్ సేల్స్ నోట్ చేసుకుంటాం. డెబిట్లో టు కన్సైన్మెంట్ అకౌంట్ 4,20,000. దెన్ క్రెడిట్లో ఎక్స్పెన్సెస్ నోట్ చేస్తామండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 5,200 కన్సైనీ ఎక్స్పెన్సెస్ మాధవి ఖర్చులు. బై కన్సైన్మెంట్ అకౌంట్ మాధవి కమిషన్ 21,000. దెన్ ఆబ్వియస్లీ డెబిట్ టోటల్ ఎక్కువ వచ్చిందండి 4,20,000. దాన్ని క్రెడిట్ తీసుకొచ్చాను. 4,20,000 నుంచి మాధవి ఎక్స్పెన్సెస్ మాధవి కమిషన్ లెస్ చేస్తే రిమైనింగ్ 3,93,800. దిస్ ఇస్ కాల్డ్ డ్యూ పెయిడ్ టు మాధవి, పెయిడ్ టు హైమా ఫ్రమ్ మాధవి. ఓకే. సో మాధవి చెల్లించాల్సినటువంటి బాకీ, దీనికి మాధవి అకౌంట్ సేల్స్లో ఏం పంపించి చెప్పిందండి, మిగిలిన బాకీ మొత్తానికి బ్యాంక్ డ్రాఫ్ట్ పంపిస్తామని చెప్పారన్నమాట. సో బై బ్యాంక్ అకౌంట్. ఇక్కడితో కన్సైన్మెంట్ అకౌంట్ అయింది. అట్ ద సేమ్ టైం కన్సైనీ అకౌంట్ కూడా కంప్లీట్ అయిందండి. దెన్ మనం గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ చూద్దాం. సో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఇప్పుడు కూడా మనం కన్సైన్మెంట్ పంపిన సరుకు ఖాతానే మనం నోట్ చేసుకుంటామండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 4 lakhs. సో దీన్ని ఎవ్రీ ఇయర్ మనం క్లోజ్ చేసినట్టు చూపిస్తాం. సో దాన్ని మనం క్రెడిట్ వైపు తీసుకెళ్ళాలి. సో క్రెడిట్లో 4 lakhs మనం డెబిట్ వైపు తీసుకెళ్ళాం, డిఫరెన్స్ 4 lakhs వస్తుందని టు పర్చేజ్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్. టు కొనుగోలు ఖాతా లేదా
వర్తకపు ఖాతా మళ్ళించి దీన్ని మనం క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో సేల్స్ 2 టైమ్స్ ఇచ్చారండి. సో అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని వర్క్ నోట్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కన్సైన్మెంట్ అకౌంట్లో ఇన్నర్ కామ్లను మనం చూపించుకోవచ్చు అనమాట. సో ఒకేసారి సేల్ చేయకుండా ఒకసారి కొన్ని సేల్ చేశారు. సో దీన్ని మనం ఈ విధంగా మనం డీల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్.